అందరికీ నమస్కారం అండి. నా అందరికీ తెలుసు, నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో మన కమలూరు రమణ గారి కుమార్తెని, పేరు కుమార్తె చెప్పకూడదు, మేము కమలూరు రమణ గారి కుమార్తె 10 సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించి 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది, మా టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, అలాగే ఐపోలవరం ఎస్ఐ, ఉమ్మడవరం సిఐ గారు వీడిగా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 4 టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది. ఈ చర్చల క్రమంలో ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని పోలీసు వారు రావడం చూసి అతను దూరం నుంచి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు. మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ పెట్టి బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని ముద్దాయిని బేస్ చేసుకుంటూ వచ్చాము. గత రాత్రి అతను పి గన్నవరం మండలంలో ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలో పంపించడం జరిగింది. తెల్లవారు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు 1 గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అనువడున జోడించాము. అతను తన బంధువులు, ఇల్లు, తోటలు, ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము. ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి, మన పి గన్నవరం టు గంటి పెద్దపూడి రోడ్లో ఎర్రంశెట్టి వారి పాలెంలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది. పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్యమూర్తి అతనికి దూరంగానే చూసి పరారైపోయాడు. మేము అతని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పిల్లని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు. నాతో పాటు ప్రజలు, స్థానికులు, వారు చేసిన వారు, బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు నిద్రాహారం మానేసి సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము. ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్స్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ప్రెస్ వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న న్యూస్ బహుశా 99% అదే కారణం మనకి పాప ఈరోజు బిడ్డగా దొరకడానికి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ మొత్తం ఈ ఎంటైర్ సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించిన మా సూపరింటెండెంట్ పోలీసు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.